హలో అన్వర్ గారు. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ దూసుకుపోతుంది, మామూలుగా లేదు. సబ్జెక్ట్ వినే కొద్దీ వెళ్ళే కొద్దీ ఎంత పాజిటివిటీ డెవలప్ అవుతుందని అంటే, ఇవాళ ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇంత గొప్పగా లోపలికి వెళ్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్లో అయినా, జనరల్ న్యూస్ డిపార్ట్మెంట్లో అయినా సరే, జనరల్ ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి ఉండేటువంటి కామన్ ఎమోషన్ ఏదైనా ఉంది అని అంటే మనీ. అవును, నేను మామూలుగా అబ్జర్వ్ చేసేటప్పుడు నాకు ఒక విషయం అర్థమైందనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమోషన్తో బతుకుతూ ఉంటారు. వీళ్ళందరికీ కామన్ ఎమోషన్ డబ్బు. ఎగ్జాక్ట్లీ. అది దేని వల్ల వస్తుంది, ఎక్కడ ఏ విధంగా నిలబడుద్ది అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అన్వర్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్. సో స్పెషల్ థ్యాంక్స్ టు, ఎందుకంటే అట్లా మనల్ని మనం గ్రౌండ్ మీద ఉంచుకొని డబ్బును మాత్రం ఆ ఎనర్జీని ఎప్పుడూ కూడా మనతో పాటు ఉంచుకోవాలనుకునేటువంటి ఆలోచన క్రియేట్ చేశారు. చూసారా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్ యూ. సో ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ అండి. నేను చేసిన వీడియో నేను చూశాను, ప్రతి కామెంట్ నేను లైక్ కూడా కొట్టాను. సో ఏంటంటే నేను నా వీడియోస్ చూస్తున్నారు, మీకు నా గురించి ఏమనిపిస్తుంది అంటే చాలామంది కామెంట్స్ పెట్టారు. ప్రతి కామెంట్ నేను చదివాను. అసలు సార్ 1 year నుంచి చూస్తున్నాము, 6 months నుంచి చూస్తున్నాము, మీలో మీ ఎనర్జీ నచ్చింది, హ్యూమర్ నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఈ మధ్య డబ్బు అంటే ఒక ఎమోషన్. నేను అమ్మడే చెప్తున్నాను, అందరి లక్ష్యం ఒకటే, వెళ్ళే దారులు వేరు. అంటే అందరి లక్ష్యం డబ్బు సంపాదించడం, సక్సెస్ అవ్వడమే. కొంతమంది జాబ్ ఎంచుకుంటారు, కొంతమంది బిజినెస్ ఎంచుకుంటారు, కొంతమంది వేరే వేరే రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, నెట్వర్క్ మార్కెటింగ్, ఇలా రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. కానీ లక్ష్యం ఒకటేనండి. సో ఇప్పుడు నేనేమంటానంటే అందరి లక్ష్యం డబ్బు, మెయిన్ డబ్బు సంపాదించడం. సక్సెస్ అంటే ఏంటి? డబ్బు సంపాదించడం జనరల్గా. సో అందుకే చూడండి, ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడిందా అని చూసేవారు, ఇప్పుడు 100 కోట్లు సంపాదించిందా అని చూస్తారు అనమాట. ఒకప్పుడు 100 రోజులు ఆడితే బిగ్ సక్సెస్, ఇప్పుడు ఎవరు 100 రోజులు చూడట్లే, 100 కోట్లు మినిమం వచ్చిందా లేదా చూస్తున్నారండి. సో ఇప్పుడు నన్ను ఫీడ్బ్యాక్ అడగండి, చెప్తాను. నా గురించి మీరేమనుకుంటున్నారని అడగండి. నా గురించి మీరేమనుకుంటున్నారు సార్? టైమింగ్, ఎనర్జీ. ఇప్పుడు 100 కోట్లు అన్నారు చూసారా, అది బాగా నచ్చుతుంది నాకు. థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే మైండ్ లో కావాల్సినటువంటి చిప్, అంటే ఒక డోలో టాబ్లెట్ వేసినప్పుడు, పారాసిటమాల్ వేసినప్పుడు మనిషిలో ఆటోమేటిక్గా బండిల్ ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తుంది చూసారా. అట్లా ఒక మాటతోటి మొత్తం లోపల ఉన్న స్ట్రెస్ అంతా తీసి పడేస్తారు ఒకటేసారి. అవునండి, నేను ఒకటే చెప్తానండి, తోట బాడీలోకి వెళ్తే ఎనర్జీ పోతుంది, మాట వస్తే ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు తోటతో ఎవరు టాప్ని పేల్చారు, మనం ఏమవుతుంది, మనం వీక్ అలా పడిపోతాం, అంటే ఎనర్జీ డౌన్ఫాల్ అయిపోతుంది. అదే ఒక్క మాట కరెక్ట్గా ఇచ్చామనుకోండి, ఎనర్జీ ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట. అదే మాటకి తోటకి అంత తేడా ఉంటుంది. సో ఇప్పుడు నేను మాట్లాడుతూ 100 కోట్లు అని అన్నాను, అలాంటి 100 కోట్లు మూవీ క్రాస్ చేసి నాకు ఈ మధ్య నేను బాగా, అంటే ఆ సినిమాలో అని ఒక సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ ఏంటంటే 100 కోట్లు బ్యాలెన్స్. అలాంటి 100 కోట్లు బ్యాలెన్స్ కిక్ ఇచ్చిన ఈరోజు మన అందరి ఒక సూపర్ డూపర్ మూవీ అయినా, నాకు బాగా కనెక్ట్ అయిన నరలోకి వెళ్ళిపోయింది ఆ మూవీ. ఏంటనేది అంటే నా లైఫ్ అని అనిపించింది. అలాంటి మూవీ గురించి మాట్లాడుతున్నా. సో అదేంటంటే లక్కీ భాస్కర్. సో అంటే నిజంగా చెప్తున్నాను, ఈ మూవీ చూడకపోతే కంపల్సరీగా చూడండి. మీరు కూడా మీ జీవితంలో లక్కీని అట్రాక్ట్ చేయాలంటే కింద కామెంట్ బాక్స్ చూడండి, లక్కీ భాస్కర్ వచ్చింది కదండి, అక్కడ భాస్కర్లో చివరి చూడండి రూపీ, డబ్బు సింబల్ అనమాట. మీరు కూడా మళ్ళీ చెప్తున్నానండి. సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ యామ్ లక్కీ, అక్కడ భాస్కర్ వచ్చింది, మీ పేరు టైప్ చేయండి. మీరు ఎప్పుడైతే లక్కీ అని టైప్ చేస్తారో చూడండి, మళ్ళీ చెప్తున్నాను, యూనివర్స్ మీరు దాన్ని టైప్ చేస్తుంటారో దానికి రెస్పాండ్ అవ్వడం మొదలు పెడుతుందండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ యామ్ లక్కీ అన్వర్ అని టైప్ చేస్తాను. మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీ పేరుతో సహా టైప్ చేయండి. పక్కన వీలైతే ఊరు కూడా టైప్ చేయండి. ఊరు కూడా మీరు వరంగల్ నుంచి చూస్తున్నారు, విజయవాడ నుంచి చూస్తున్నారు. అయితే మీరు నిజంగా ఇప్పుడు అక్కడ లక్కీ భాస్కర్లో అక్కడ సినిమా బిగ్ హిట్ అయింది. సో మీరు కూడా లక్కీ పర్సన్ అవ్వడంతో పాటు, లక్కీ పర్సన్ అవ్వాలి అంటే ఇక్కడ సినిమాకు మంచి కథ, డైరెక్టర్ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు లక్కీ ఏదైతే పర్సన్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ డైరెక్టర్, కథ. నేను January 2 నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. మన సినిమా January 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా పేరంటే కుబేరా బ్యాచ్. సో మీరు నిజంగా జాయిన్ అవుతాను అనుకుంటే ఐ యామ్ లక్కీ అని టైప్ చేసి, అంటే మీ పేరు టైప్ చేయండి, పక్కన ఊరు టైప్ చేయండి, అండ్ ఐ విల్ జాయిన్ ఇన్ కుబేరా బ్యాచ్. మళ్ళీ చెప్తున్నానండి, January 2 సినిమా గొప్పగా ఉండబోతుంది. ఏంట్రా నీ కాన్ఫిడెన్స్ అని మీరు అనుకోవచ్చు. రండి, నేను చూపిస్తాను. నిజంగా చెప్తున్నానండి, మొత్తం నా వీడియో నా జూమ్లో ఎలా ఉంటుందని మళ్ళీ చెప్తున్నాను. మనీ క్లాప్స్ కొట్టిస్తాను, మనీ క్లాప్స్, మనీ స్మైల్ లభిస్తానండి. మనీ డ్యాన్స్ ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను, మనీ క్లాప్స్ ఉంటాయి, మనీ స్మైల్ ఉంటుంది, మనీ డ్యాన్స్ ఉంటుందండి, మనీ విజిల్స్, ఎవ్రీథింగ్. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇన్నాళ్ళు మన జీవితంలో మనం చాలా సినిమాలు చూసాం, అవన్నీ బ్లాక్ బస్టర్ అయితే మనం ఎంజాయ్ చేసాం, వెరీ గుడ్. అట్ ద సేమ్ టైం మన సినిమా కూడా బ్లాక్ బస్టర్ మూవీ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్ అండి. కుబేరా 2025 బ్యాచ్. ఎందుకంటే ఐ విల్ జాయిన్
అని ఇన్ పెట్టండి. కుబేరా ఎవరైతే బ్యాచ్ కుబేరా ఐ విల్ జాయిన్ ఇన్ కుబేరా బ్యాచ్ అని కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. ఎందుకంటే లెట్ మీ నో మీరు ఎంతమంది ఎంతూసియాజంగా ఉన్నారు. నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారో లేదో నాకు తెలియాలి. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. ఏంటనంటే ఈ సినిమాలో లా ఆఫ్ అట్రాక్షన్ జాగ్రత్తగా ఉండండి. ఈ సినిమా నేను ఇప్పటిదాకా 5 సార్లు చూసా. ఎందుకు చూశానంటే ఈ సినిమా నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే అది నా లైఫ్ అనిపించిందండి. ఎందుకంటే ఆ సినిమాలో హీరో ఒక సెలబ్రిటీ సన్, అతను మమ్ముటి వాళ్ళ అబ్బాయి, అతను నిజంగా అద్భుతంగా చేశారు యాక్షన్. కానీ నేను ఆ జీవితాన్ని అనుభవించి వచ్చాను అనమాట. అప్పుల నుంచి బయటకు వచ్చాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. పిల్లలు బాగా చిన్నగా ఉండేటప్పుడు కొనడానికి కూడా సరిగ్గా అమౌంట్ అంత కొంచెం అంత దీనికి స్ట్రగుల్గా ఉండేది. సో ఇప్పుడు నేను చెప్పేది అంటే ఈ సినిమా లా ఆఫ్ అట్రాక్షన్, నేను అంటే యాజ్ ఎ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అని అనిపించిందండి. ఎగ్జాంపుల్స్ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో బాగా ఫేమస్ అయిన డైలాగ్, సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్కి ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ చాలా ఎక్కువ. ఎందుకని ఈ డైలాగ్ వచ్చింది ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకు ఆ సినిమాలో ఈ డైలాగ్ అంత ఫేమస్ అయింది చూస్తే ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ జాగ్రత్త ఉండండి. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అతను ఎలా వాడాడు. అతను మగధా బ్యాంక్, చూడండి నా వాయిస్కి నేను ఎగ్జాక్ట్ మ్యాచ్ చేస్తాను, మగధా బ్యాంక్. సో ఇక్కడ ఇందులో అతనికి 6,000 రూపాయల జీతానికి పనిచేస్తూ నా జీతం 6,000, అప్పు 36,000 అని అంటారు, లోన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అతను 6,000 రూపాయల జీతానికి పనిచేస్తూ ఆ మారుతి కారు మీద కన్ను ఉంటుందండి. ఎప్పుడూ మారుతి కారు మీద ఫోకస్ ఉంటుంది. అంటే అతను ఏం చేశారు, మీరు ఎక్కడ ఉన్నారనేది కాదు, దేని గురించి ఆలోచిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే అతను అంటే 6,000 రూపాయలు జీతం చేస్తున్నా కూడా అతని డ్రీమ్స్ పెద్దగా ఉండేది. ఎప్పుడు ఆ కారు కాస్ట్ చూస్తూ ఉండేవారు అనమాట. లాక్ చేసి ఉంటుంది ఆ కారు, మారుతి కారు. ఆ తర్వాత ఏమైంది, నిస్సాన్ కార్ తీసుకున్నాం. అంటే ఇక్కడ ఈ సినిమాలో లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలంటే మనం ఎక్కడ ఉన్నామనేది కాదు, దేని గురించి ఆలోచిస్తున్నామని దాన్ని అట్రాక్ట్ చేస్తామండి. ఆ సినిమాలో ఆ కారు గురించి అతను ఆలోచించాడు, వచ్చింది. ఎలా అయినా రావచ్చు, గిఫ్ట్గా రావచ్చు, మనం డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. సో ఇంకా తీసుకుంటే ఇలా నా దగ్గరికి వచ్చి కొంతమంది చాలామంది లక్కీ పీపుల్ అయ్యారు. అలాగే 14th బ్యాచ్ రత్నారెడ్డి గారు 3,58,000 అకౌంట్లో పడిందండి. 3,58,000. ఫెంటాస్టిక్, కంగ్రాచులేషన్స్ రత్నారెడ్డి సార్. సో 3,58,000 పడింది. అయితే ఇంకా ఈ సినిమాలో మీరు చూస్తే మగధా బ్యాంకులో ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత చాలా మందికి లైఫ్లో అవమానాలు జరుగుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్గా పడితే అవమానాలు కాస్త సన్మానాలుగా మారతాయండి. అంటే ఇక్కడ ఆ బ్యాంకులో అతనికి ఒక అవమానం జరుగుతుంది. అప్పుడు అందరూ వచ్చి, ఏం భాస్కర్ నీకు బాధ అనిపించట్లేదా అని అంటే అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, రోజుకు ఒక అరగంట నాకు నచ్చినట్లు జరగలేదు, అంత మాత్రం రోజంతా బాధపడతామా అని. చూడండి ఎంత పాజిటివిటీ. అంటే అక్కడ ఒక ఆవిడ అంటుంది అనమాట, అంటే ఏమని, భాస్కర్ నేను చూసి చాలా పాజిటివిటీ నేర్చుకోవాలి లైఫ్లో. మళ్ళీ చెప్తున్నానండి, మనం ఎలా ఉండాలంటే కేర్ ఆఫ్ అడ్రస్, పాజిటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్, ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉండాలి జీవితంలో. మనుషులు మీ చుట్టూ ఉండాలంటే మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మనుషులు మీ చుట్టూ అంత ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతారండి. మీ నుంచి మనుషులు వెళ్ళిపోతున్నారు అంటే ఎక్కడో మీకు తెలియని ఒక ఫ్రస్ట్రేషన్ ఉందని అర్థం అండి. దాని తర్వాత ఇంకా ఈ సినిమాలో చూపిస్తే గ్రాటిట్యూడ్. నాకు బాగా ఇక్కడ ఈ సినిమాలో యాంటోనీ, అతను రాకీ గారు, మీరు చూస్తే అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, డబ్బు ఇచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ ఒక హీరో ఒక మాట అంటారు, ఏమనంటే థ్యాంక్ యూ సార్ నమ్మినందుకు అని అంటే అతను అంటారు, ఎవరు, యాంటోనీ. హీరో వెంటనే డైలాగ్ వేస్తారు, థ్యాంక్ యూ సార్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు. ఇక్కడ చూడండి, అంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా చెప్పేదండి ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇక్కడ చూడండి, యాంటోనీ అతను కష్టాలు ఉన్నప్పుడు హీరో హెల్ప్ చేస్తారు. ఫైనల్గా మీరు చూసుకుంటే అమెరికా వెళ్ళడానికి ఇతనే మళ్ళీ అతనికి హెల్ప్ చేస్తాడు. అంటే జీవితంలో కొన్నిసార్లు మనం బలహీనుడికి హెల్ప్ చేసి అతనే బలవంతుడై ఏదో ఒక టైంలో మళ్ళీ మనకు హెల్ప్ చేస్తాడు. సో మీరు గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా మ్యాక్సిమం ఎంత వీలైతే అంత అవసరం అంటే హెల్ప్ చేస్తూ ఉండాలి మన అవసరానికి మించి. మళ్ళీ అది కూడా ఏంటంటే అతిగా చేయకూడదండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎంత పర్సంటేజ్ దానం చేయాలి, ఎంత పర్సంటేజ్ చారిటీ చేయాలని చెప్తాను అనమాట. గ్రాటిట్యూడ్, ఈ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా వచ్చిందంటే గ్రాటిట్యూడ్ చూపించడం వల్లే లైఫ్లో పైకి వచ్చారు. అండ్ ఇంకా తీసుకుంటే రిలేషన్షిప్, ఈ సినిమాలో నాకు బాగా కంట్లో నీళ్ళు వచ్చేసాయి. ఎక్కడ నీళ్ళు వచ్చాయంటే ఆ సినిమాలో ఇంకా ఆపేద్దామని అన్నప్పుడు వెంటనే కొడుకు గేమ్ ఆడుకుంటుంటాడు. ప్రతి తండ్రికి గుర్తుపెట్టుకుని కొడుకు ఒక ఎమోషన్, ఏదైనా పిల్లలు ఒక ఎమోషన్ అండి. అంటే ఏరా నాన్న గేమ్ ఆడుకుంటున్నావు ఏంటనంటే వెంటనే బాబు వచ్చి వెంటనే అక్ చేసుకుని, నాన్న థ్యాంక్ యూ నాన్న, ఇంకేమి నాకు కొనక నాన్న చాలు అని అంటే వెంటనే మనోడు ఎమోషన్ అయిపోయి అతను హీరో ఎమోషన్ అవుతాడు అనమాట. సో ఏంటంటే అందుకే చెప్తాను, ఎమోషన్ కొన్నిసార్లు అయితేనే ప్రమోషన్. అంటే డబ్బు సంపాదించాలంటే ఒక ఎమోషన్ కనెక్టివిటీ ఉండాలండి. ఏదో కావాలి అని అనుకుంటే డబ్బు రాదు, ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటేనే వస్తుందండి. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, ఇలాంటప్పుడే ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ అయినా చేయాలనిపిస్తుంటుంది. సో అది చాలా అవసరం. నెక్స్ట్, సైన్ ఫ్రమ్ యూనివర్స్. ఈ సినిమాలో కూడా యూనివర్స్ నుంచి ఒక సైన్ వస్తుంది. ఏంటంటే ఇక్కడ డైలాగ్ ఉంటుంది అనమాట, దేవుడు రెడ్ సిగ్నల్ వేసాడంటే ఆపేమని అర్థం అండి. అంటే మనకి కూడా యూనివర్స్ కొన్నిసార్లు పదే అంటే చెప్తుంటుంది, వద్దు 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 అని అంటే ఆపేమని అర్థం. అటెళ్ళకు
చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ నా క్లాసెస్కి వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి క్లారిటీ స్టేట్కి వచ్చారండి. నేనేం చేస్తానంటే ఈసారి కుబేరా బ్యాచ్లో ఎటు వెళ్ళాలి, ఏ బిజినెస్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని డౌట్లో ఉన్న వాళ్ళని నేను ఏం చేస్తానంటే క్లారిటీ స్టేట్కి తీసుకొస్తాను. ఇటువంటి ప్రతి దగ్గర కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ అద్భుతంగా. నెక్స్ట్ పవర్ ఆఫ్ మనీ. ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎంత పాపులర్ అయిందో మనం దిస్ ఇస్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బు కావాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు ఒంటి మీద ఉండాలి. అంటే మనందరం కూడా జీవితంలో ఖచ్చితంగా ఒక షాపులకి వెళ్తాం. ఇక్కడ చూడండి ఎంత అద్భుతం అంటే అందులో ఒక హీరో ఒక డైలాగ్ అంటారు, ఏమనంటే నేను వెళ్ళింది నగలు కొనడానికి మాత్రమే కాదు, మేము మిడిల్ క్లాస్ పర్సన్ సార్, ఎంత డబ్బు సంపాదిస్తామో ఈగో హట్ అయితే మొత్తం ఆ డబ్బు అంతా ఒకే నిమిషంలో ఖర్చు పెట్టేస్తాం అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇక్కడ చూసుకుని నేను వెళ్ళింది నగలు కొనడానికి కాదు, అహంకారం కూడా కొనడానికి. అప్పుడప్పుడు మన లైఫ్లో మనకు సక్సెస్ లేకపోయినా, డబ్బు లేకపోయినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. సో మనం ఒకటి గుర్తుపెట్టుకుని, సక్సెస్ మీకోసం కాదు, కొన్నిసార్లు లైఫ్లో కొన్ని వస్తువులు మన కోసం కొనుక్కోవాలి, కొన్ని సమాజాన్ని చూపించడం కోసం కొనాలి. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఏంటి, డబ్బు ఉంటేనే రెస్పెక్ట్, వస్తువులు ఉంటేనే మంచి, ఒంటి మీద వస్తువు ఉంటేనే రెస్పెక్ట్. సో అందువల్ల ఏంటంటే మనకు తెలుసు ఎక్కడికైనా వెళ్తే మీరు ఎలా దిగుతున్నారో, మారుతి 800 కార్లో దిగితే సినిమాలో క్లియర్గా బాగా అద్భుతంగా చూపించారు. రెస్పెక్ట్ ఒకలాగా ఉంటుంది, లగ్జరీ కార్లో దిగితే ఒకలాగా ఉంటుంది అనమాట. సో మీరు కూడా అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇక సినిమాలో అంటే హస్బెండ్ కూడా ఎలా ఉండాలో కూడా చూపించారు బాగా అద్భుతంగా. అవును, కొనేసుకో, కాలి గోటి నుంచి మొత్తం తలదాకా ఏం కావాలంటే అంత సంపాదించా అంటే. అందుకే చెప్తున్నానండి, లేడీస్ కూడా ఎలా ఉంటారంటే ఇంట్లో వైఫ్ని బాగా చూసుకుంటే బంగారం కొంటే, మా ఆయన బంగారం అనాలంటే హస్బెండ్ బంగారం కొనాలి కంపల్సరీగా. మా ఆయన బంగారం అని అనాలంటే ఖచ్చితంగా ప్రేమతో మళ్ళీ చెప్తుండే సార్, ఏంటి సార్ ప్రేమ, ఎస్ ప్రేమ ఉండాలి, డబ్బుతో కూడుకున్న ప్రేమ ఇంకా విలువైంది. ప్రేమ విలువైందే కానీ డబ్బుతో కూడుకున్న ప్రేమ ఇంకా విలువైందండి. మన లా ఆఫ్ అట్రాక్షన్ స్టూడెంట్స్ చాలా మంది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి విషయం చెప్పారు అనుకుంటారు సార్. అవునండి. సో ఎందుకంటే ఉంటుందండి, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మన వీడియో చూసి ఉంటారు, ఒకళ్ళు చూసుకొని చూసారా ఏమన్నారు అన్వర్ గారు. ఇంతకు ముందు కూడా ఒక విషయం చెప్పానండి, పచ్చని కాపురంలో పచ్చ నోట్లు లేకపోవడం వల్ల గొడవలు వస్తాయి. పచ్చని కాపురంలో పచ్చ నోట్లు లేకపోవడం వల్ల గొడవలు వస్తుంటే ఈ సినిమా ఎంత అద్భుతంగా, కొడుకు ఎలా ఉండాలి, డ్రీమ్ ఉన్న పర్సన్ ఎలా ఉండాలి, అండ్ ఇంకా తీసుకుంటే కాన్షియస్ చాయిస్. ఇక్కడ మనం ఎదుగుతున్నప్పుడు సలహాలు కూడా స్వీకరించాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎదుగుతున్నప్పుడు సలహాలు స్వీకరించారు, నాకు అంతా తెలుసు అని అనుకుంటారు. ఇక్కడ హీరో సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం లాస్ట్లో వాళ్ళ తండ్రి మాట విన్నారు కాబట్టి. సో ఏమని ఓ మాట అంటారు, జోదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావనేది ముఖ్యం కాదురా, ఎప్పుడు ఆపేవనేదే ముఖ్యం. సో అందువల్ల ఏంటంటే గుర్తుపెట్టుకుని ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ ఉంటుంది. చాలామంది డబ్బు సంపాదించే ప్రాసెస్లో అంటే ఫ్యామిలీకి దూరం అయిపోతుంటారు. అతను ఒక మాట అంటారు, డబ్బు సంపాదిస్తుందే ఫ్యామిలీ కోసం కదా, మరి నువ్వు ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోతున్నావు చూసుకో. అంటే ప్రతి మనిషి తన జీవితంలో, నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తానంటే ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, తనకు తను టైం ఇచ్చుకోవాలి, హెల్త్ కాపాడుకోవాలి, అన్ని బ్యాలెన్సింగ్గా వెళ్ళాలండి లైఫ్లో. చాలామంది ఓన్లీ డబ్బు వెనకాతలు పరిగెడతారు, ఆరోగ్యం పాడు చేసుకుంటారు, చివరిగా ఈ సంపాదించిన డబ్బు అంతా ఆరోగ్యానికి పెట్టేస్తారు, మొత్తం లెవెల్ అయిపోద్ది అనమాట. అందుకే చెప్తున్నాను, మీరు హాస్పిటల్కి పెట్టే డబ్బు ఏదో మంచి ఫుడ్కి పెట్టండి, జిమ్కి పెట్టండి, న్యూట్రిషన్ పెట్టండి. ఇలాంటి పెడితే అంటే అక్కడ పెట్టే డబ్బు హెల్త్ మీద పెట్టుకోవాలి కంపల్సరీగా. సో ఇది అంటే కాన్షియస్ చాయిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో ఏంటంటే మనము ఎదుగుతున్నప్పుడు అంటే అనుభవాలు ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి కూడా సలహాలు తీసుకోవాలి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలామంది మీరు గుర్తుపెట్టుకోండి, జీవితంలో మలుపు వచ్చినప్పుడు బలుపు రాకూడదు, మలుపు వచ్చినప్పుడు బలుపు రాకూడదు. సో అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీకు సక్సెస్ వస్తున్నప్పుడు మీ చుట్టూ కొంతమంది ఏమనుకుంటారంటే, చాలామంది ఏమనుకుంటారంటే ధనవంతుల్ని బాగా బలుపు ఉన్న వాళ్ళు అనుకుంటారు. కాదు, ఆ సినిమాలో డైలాగ్ ఉంది, ఇది బలుపు కాదు బలం. అంటే ధనవంతుల గురించి ఎప్పుడు మనం నెగిటివ్గా ఆలోచించకూడదు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. అండ్ మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. మాటల్లో ఎంత అహంకారం. చాలామందికి ఎలా ఉంటుంది, డబ్బు సంపాదించే ప్రాసెస్లో వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. నువ్వు మారిపోయావు భాస్కర్, నువ్వు మారిపోయావు. ప్రతి వైఫ్ కోరుకునేది అంటే నాకు పాత భాస్కర్ కావాలి, నాకు పాత పర్సన్ కావాలి అని అంటుంటారండి. పాత రోజులే బాగున్నాయి, భలే ఉంటుంది సార్ ఇది. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా, నెవర్ ఎండింగ్ ఎమోషన్, దట్ ఇస్ వెరీ పర్సనల్. పాత మనిషి కావాలని వెరీ పర్సనల్, ప్రతి ఒక్కరికి టక్కన తగులుతుంది. అంటే ప్రతి వైఫ్ ఏమంటారంటే, ఈ జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువ ఏంటి సినిమాలు బాగా చూపించారు ఏంటంటే, నాకు పాత రోజులే బాగున్నాయి డబ్బు లేనప్పుడు. అంటే హస్బెండ్ ఏమంటారు, మర్చిపోయావా మనం ఎలాంటి ఇంట్లో ఉండేవో, మర్చిపోయాను ఇప్పుడు ఇంత సక్సెస్ వస్తుంది డబ్బు వల్ల కదా. ఒకప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఎదుగుతున్న టైంలో టైం ఉండదు, డబ్బు ఉండదు, ఎదిగిన తర్వాత ఏమో ఉంటుంది, డబ్బు ఉండదు, టైం ఉండదు. సో అంటే ఈ రెండు బ్యాలెన్సింగ్ చేయాలి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే నిజమైన లక్కీ భాస్కర్. సో మీరు జాగ్రత్త పెట్టుకుని, ఎందుకంటే అక్కడ
తగ్గిపోతాడు, లాస్ట్ మినిట్లో తగ్గిపోతాడు. అతను తగ్గిపోయి సంతకం పెడతాడు, ఓడిపోయిన అనుకుంటారు. కానీ తెలివిగా, అంటే మళ్ళీ చెప్తుంది, తెలివిగా వాడుకుంటే లైఫ్లో సక్సెస్ వస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు ఒక మెంటర్షిప్ ఉండాలి. లాస్ట్లో మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ తండ్రి మాటలు విన ఒక మెంటర్, ఒక గురుగా. సో మీరు కూడా 2020లో కుబేరా బ్యాచ్లో నేను మీకు ఒక గైడ్గా, మెంటర్గా, కోచ్గా చేస్తానండి. యు నేమ్ ఎనీ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్, వాళ్ళు తీసుకుంటే సచిన్ టెండూల్కర్ కోచ్, ప్రతి ఒక్కరికి లైఫ్లో సైనా నెహ్వాల్ కోచ్, నేను మనీ కోచ్గా వాళ్ళని గైడ్ చేస్తుంటాను. ట్రూ అండి. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో అంటే లక్కీ భాస్కర్ సినిమాతో చూపించారు కాబట్టి నేను చెప్తాను. తండ్రి ఒక మాట అంటాడు, భాస్కర్ నేను తండ్రిని రా, నేను చార్టెడ్ అకౌంట్ చేశాను. అవును, అంటే హీ నోస్ హీఈస్ అ కోచ్ ఫర్ హిమ్. ఎస్. అలాగే యువర్ ఏ కోచ్, మీకు తెలుసు మనీ ఎక్కడి నుంచి ఏ విధంగా ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనేటువంటి దానికి. బాగా ప్రతి ఒక్కరు నేను ఒక్కడే చెప్తానండి, మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్క కాన్సెప్ట్ తెలుసుకోండి, లైఫ్ అద్భుతంగా ఉంటుందండి, మామూలుగా కాదు. డెఫినెట్గా. సో కుబేరా బ్యాచ్ January 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకొని దాన్ని అప్లై చేస్తే మాత్రం డెఫినెట్గా మీ జీవితాల్లో 100% ఒక పాజిటివిటీని చూస్తారు. అసలు డౌటే లేదు అందులో. అది ఎక్కువ రోజులు నిలబడాలి అని అంటే ఏం చేయాలి అని అంటే కుబేరా బ్యాచ్ 2025 జాయిన్ అవ్వండి. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. బట్ బీ ద ఫస్ట్. వీడియో చూసిన వెంటనే జాయిన్ అవ్వాలి అనుకున్నట్టు వెంటనే జాయిన్ అయిపోండి అంతే. వెనక ముందు ఏ డెసిషన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే లైఫ్లో ఇయర్ ఎండ్ వరకు ఎన్నో ట్రాన్సాక్షన్స్ జనరల్గా అంటే వేస్ట్ చాలా చేసి ఉంటాం తెలియకుండానే. ఒక్కసారి వాటన్నిటిని బేరీ చేసుకొని ఇది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి చూడండి, డెఫినెట్గా మీ లైఫ్లో ఒక మంచి చేంజ్ చూస్తారు. అబ్సల్యూట్లీ. అండ్ ఫైనల్ కూడా చెప్తాను, ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసుంటే ఈ మూవీలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మర్చిపోకండి. నేను ఎందుకంటే ఈ సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. ఈ సినిమా మీరు చూసుంటే కంపల్సరీగా ఈ సినిమాలో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ జాన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.